అని ఒక స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్లో ఒకప్పుడు అందరూ కూడా అన్యులుగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క సువార్త ఆ యొక్క ప్రాంతాన్ని తాకనప్పుడు, ఆ ప్రాంతంలో అందరూ కూడా ఆ యొక్క అన్యులుగా ఉన్నప్పుడు అమెరికా నుండి కొంతమంది మిషనరీలు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ నొక్సేన్ అనే ఒక యవనస్తుని ఆ యొక్క వాక్యము పట్టుకుంది. ఆ యొక్క నొక్సేన్ అనే యవనస్తుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడు. ఆ తర్వాత అతని భార్య పిల్లలు కూడా యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. ఆ విధంగా వారు అంగీకరించిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ కానీ, ఆ యొక్క తెగ నాయకుడు కానీ అందరూ ఏం చేశారు అని అంటే, నీవు ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించావు కనుక, నువ్వు క్రైస్తవుడిగా మారావు కనుక నీవు యేసు క్రీస్తుని విడిచిపెట్టాలి అని చెప్పి ఆ యొక్క నొక్సేన్ అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి చూశారు. ఆ సమయంలో నొక్సేన్ మరియు అతని భార్య పిల్లల్ని ఆ యొక్క ప్రాంతానికి పిలిపించి వారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ క్షణమే నీవు విడిచిపెట్టు. ఒకవేళ నీవు కనుక యేసు క్రీస్తుని విడిచిపెట్టకపోతే నీ ఇద్దరు పిల్లల్ని ఇక్కడే చంపేస్తామని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఆ యొక్క నొక్సేన్ అంటున్న మాట ఏంటి అని అంటే, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పి అంటున్నాడు. నేను యేసు క్రీస్తుని అనుసరించడానికి సిద్ధపడి ఉన్నాను, నేను వెనుదిరగను అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు కోపంతో రగిలిపోయిన ఆ యొక్క తెగ వారందరూ ఏం చేశారు అని అంటే, ఆ యొక్క నొక్సేన్ అనే ఆ యొక్క వ్యక్తికి ఉన్న ఇద్దరు పిల్లల్ని ఆ యొక్క బాణాలు వేసి చంపేశారు. ఆ తర్వాత అతనితో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చూడు నీ ఇద్దరు కుమారులు చనిపోయారు, ఇప్పటికైనా యేసు క్రీస్తుని విడిచిపెట్టు. ఒకవేళ యేసు క్రీస్తుని కనుక విడిచిపెట్టకపోతే నీ భార్యను కూడా మేము చంపేస్తామని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఆ యొక్క నొక్సేన్ మాట్లాడుతున్నాడు కదా, "Thou not go with me, still I will follow" అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరు నాతో రాకపోయినా సరే నేను మాత్రం యేసు క్రీస్తుని అనుసరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు ఆ యొక్క తెగవారందరూ కూడా బాణాలు వేసి ఆ యొక్క నొక్సేన్ అనే యవనస్తుడి భార్యను చంపేశారు. అతని ఇద్దరు కుమారులను చంపేశారు. ఆ తర్వాత అతని భార్యను కూడా చంపేశారు. కుటుంబాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నారు, నీకు చివరి అవకాశాన్ని ఇస్తున్నాము, ఇప్పటికైనా సరే ప్రభు అయిన యేసు క్రీస్తుని విడిచిపెట్టు. నీవు కనుక విడిచిపెట్టకపోతే నిన్ను కూడా చంపేస్తామని చెప్పి మాట్లాడారు. నీ ప్రాణాలు నీకు కావాలి అని అంటే, నీ ప్రాణం రక్షించుకోవాలి అని అంటే యేసు క్రీస్తుని విడిచిపెట్టు అని చెప్పి మాట్లాడారు. అతను మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ అని చెప్పి మాట్లాడాడు. ఈ లోకము నా వెనకాల ఉంది, సిలువ నా ముందర ఉంది. నా వెనకాల ఉన్న లోకానికి నేను వెళ్ళను, నా ముందు ఉన్న సిలువను ఎత్తుకొని నేను ముందుకే వెళ్తాను, నేను విడదెరగను అని చెప్పి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. ఆ తెగ వారందరికీ కూడా కోపం వచ్చి ఆ యొక్క నొక్సేన్ అనే వ్యక్తిని బాణాలు వేసి చంపేశారు. ఇద్దరు కుమారులను చంపేశారు, అతని భార్యను చంపేశారు. ఆ తర్వాత అతన్ని కూడా చంపేశారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే, ఈ యేసు ఎవరు, ఎందుకు ఈ కుటుంబం అతని కోసం త్యాగం చేసింది అని ఆ యొక్క యేసుని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ యొక్క యేసుని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ తర్వాత కాలంలో ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. ఆ యొక్క నాయకుడు కూడా రక్షకుడిగా అంగీకరించారు. ఈ రోజు ఆ మేఘాలయ అనే ప్రాంతంలో 87% ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 100లో 87 మంది యేసు క్రీస్తుని ఈ రోజు ఆ ప్రాంతంలో అంగీకరించారు. దానికి కారణం ఏంటి అని అంటే, యేసు క్రీస్తు కోసము నిలబడిన ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు కనికరించి వారి ద్వారా ఉజ్జీవాన్ని రగిలించి ఆ ప్రాంతంలో ఆయన గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. వారు అంతగా నిలబడడానికి కారణం ఏంటి? బ్రతుకుట ఆయన క్రీస్తే, ఒకవేళ చావైనా అది లాభమే అని చెప్పి ఆ కుటుంబం ఎందుకు అంతగా నిలబడింది? మీ అందరినీ అడుగుతున్నాను, అదే స్థానంలో మీరు కనుక ఉంటే మీరు అదే విధంగా నిలబడగలరా? కానీ వాక్యంలో రాయబడి ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో
11వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ కొందరు ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు, ఆయన దేవుని కొరకు వారు రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు అని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొంది, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించారు. కొందరు ఏం చేశారు అని అంటే తిరస్కారములను అనుభవించారు, ఖైదును అనుభవించారు, బంధకాలను అనుభవించారు, కొరడా దెబ్బలను కూడా అనుభవించారు. మరికొందరు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో కొందరు చంపబడ్డారు. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడ్డారు, హింసలు పొందారు. అడవులలోనూ, కొండలలోనూ, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు వారు సంచరించారు. హల్లెలూయా. ఆ యొక్క పునరుద్ధానమును పొందగోరి కొందరు ఏం చేశారు అని అంటే హింసించబడ్డారు, కొట్టబడ్డారు, నెట్టబడ్డారు, కత్తులతో, ఖడ్గముతో దూయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు. కొందరైతే గొర్రె చర్మములను, మేక చర్మములను కప్పుకొని తమ యొక్క ఐడెంటిటీని కూడా మార్చుకొని అడవుల్లోనూ, కొండల్లోనూ, సొరంగాలలోనూ వారు తలదాచుకొని ఆ విధంగా బతికారు. ఎందుకు ఆ విధంగా బతికారు అని అంటే బ్రతుకుట అయినా తీస్తే ఒకవేళ ఆ యొక్క బ్రతుకులో మరణం వచ్చినా అది నాకు లాభమే అని వారు భావించి ఆ విధంగా జీవించారు. హల్లెలూయా. వారు మరణానికి భయపడలేదు, వారు మరణాన్ని లెక్క చేయలేదు. ఒకవేళ వారు కనుక మరణానికి భయపడి ఉంటే ఆ క్షణమే యేసు క్రీస్తును విడిచిపెట్టి వారు ప్రాణాలని కాపాడుకొని వెళ్ళిపోయి ఉండేవారు. కానీ వారు ఎవరు కూడా మరణాన్ని లెక్క చేయకుండా, వారు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వారు జీవించారు. ఎందుకొరకు అనంటే ఆ మరణము నాకు లాభము. హల్లెలూయా. వాక్యం ఏమని చదివిస్తుంది అని అంటే వారు మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు అని చెప్పి రాయబడి ఉంది. మరీ శ్రేష్టమైన పునరుద్ధానము అంటే మరణము తర్వాత మరలా తిరిగి లెగడము, మరణము తర్వాత కూడా మనము తిరిగి బ్రతికే ఉండడము. ఆ యొక్క నిరీక్షణను ప్రభు అయిన యేసు క్రీస్తులో మనకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చేతులున్న వారందరూ చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యోబుకి ఎన్నో శ్రమలు కలిగినప్పుడు యోబు తన శరీరాన్ని కురుపులతోనూ, తన శరీరాన్ని రోగముతోనూ ఉన్నప్పుడు, తన భార్యలను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, తన కుమారులు, తన పిల్లలందరూ కూడా మరణించినప్పుడు, తన ఆస్తులు అన్ని కూడా కోల్పోయి దిగంబరిగా ఒక చోట ఉండినప్పుడు యోబు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. హల్లెలూయా. యోబు అడుగుతున్న ప్రశ్న ఏంటి? యోబు అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే మరణమైన తర్వాత కూడా నరులు బ్రతుకుదురా. ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నాడు అని అంటే తను సర్వస్వాన్ని కోల్పోయిన, సర్వస్వం కూడా తన దగ్గర నుంచి వెళ్ళిపోయినా, తను ఒంటరిగా మిగిలిపోయినా, తన భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిన, ఆస్తులు అన్ని కూడా కోల్పోయినా, తనకు ఉన్న నిరీక్షణ ఏంటి అని అంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అని ఆయన ఎందుకు మాట్లాడాడు అని అంటే ఈ లోకము శాశ్వతము కాదు, దాని తర్వాత వచ్చే లోకమే శాశ్వతము అని. మరణము తర్వాత కూడా నరులు బ్రతుకుతురా అని చెప్పి యోబు అడుగుతున్నాడు. మీ అందరినీ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాను. మరణము తర్వాత కూడా నరులు బ్రతుకుతారా? మరణము తర్వాత కూడా మీ అందరికీ మరొక జీవితం ఉందా? చెప్పండి, ఉందా? ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. కొందరికే ఉందన్నమాట, కొందరికి లేదు.
ఈ ప్రశ్నకి ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి యోహాను సువార్తలో సమాధానం చెప్తున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. చనిపోయినను ఏమవుతారంట? చనిపోయినను ఏమవుతారు? ఎవరు బ్రతుకుతారో చనిపోయిన తర్వాత కూడా? ఎవరైతే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను వారు బ్రతుకుతారు. యోబు అడుగుతున్న ప్రశ్న అదే, మరణం తర్వాత నరులు బ్రతుకుతారా? ప్రభు అయిన యేసు క్రీస్తు దానికి సమాధానం చెబుతున్నారు. మరణం తర్వాత కూడా నరులు బ్రతుకుతారు. ఆ ఎవరు బ్రతుకుతారు అని అంటే, ఎవరైతే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణించిన తర్వాత కూడా బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా బతుకుతాడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నడూ మరణించడు. హల్లెలూయా. ఇక మరణము లేని జీవితము ఎప్పుడొస్తుందో తెలుసా? ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మరణము లేని జీవితము ప్రభు అయిన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడికి కూడా వస్తుంది. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు కదా, బ్రతుకుట ఆయన క్రీస్తే, ఒకవేళ చావైతే అది నాకు లాభము. ఎందుకు అని అంటే, మరణము లేని జీవితాన్ని నేను ఎప్పుడు పొందుకుంటానో తెలుసా? ఈ లోకంలో నేను మరణించిన తర్వాతనే. ఒకసారి చూడండి, రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి, మరణం అనేది ఎలా వచ్చిందంట? పాపము వలన వచ్చిన జీతము మరణము. మరణము దేనికి జీతంగా వచ్చింది అని అంటే, ఈ లోకంలో పాపానికి జీతంగా మరణం అనేది వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి మేస్త్రి పని చేసిన తర్వాత అతనికి ఏమొస్తుంది? ఒక వ్యక్తి మేస్త్రి పని చేసిన తర్వాత ఏమొస్తుంది? అతను చేసిన పనికి జీతం వస్తుంది. ఒక వ్యక్తి పెయింటింగ్ వేసిన తర్వాత అతనికి ఏమొస్తుంది? అతను చేసిన పనికి జీతం వస్తుంది. ఒక వ్యక్తి జాబ్ చేసిన తర్వాత అతనికి ఏమొస్తుంది? అతను చేసిన ఉద్యోగానికి జీతం వస్తుంది. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినందుకు నాకేమొస్తుంది? నేను చేస్తున్న పనికి జీతం వస్తుంది. ఈ లోకంలో ప్రతి పనికి కూడా ఒక జీతం ఉంది. అలాగే మానవులు స్వతహాగా దేవుని యొక్క మాటలను అతిక్రమించి వారు చేసిన పాపము కారణంగా వాళ్ళకి వచ్చిన జీతం ఏంటి అని అంటే మరణము. అర్థమైంది కదా? మరణం అనేది ఎలా వచ్చింది అని అంటే, మానవులు చేసిన పాపానికి ఒక జీతంగా, ఒక శాలరీగా వారి యొక్క జీవితంలోనికి మరణం అనేది వచ్చింది. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ ఏం చేసింది అని అంట? గర్భము ధరించిందంట. దురాశ గర్భమును ధరించి దేన్ని కనింది? పాపమును కనింది. తర్వాత పాపం ఏం చేసింది? పరిపక్వమై మరణమును కనింది. చూడండి, దురాశ ఏం చేసింది అని అంటే గర్భాన్ని ధరించి పాపాన్ని కనింది. పాపం పరిపక్వమై పాపం ఎవరిని కనిందంట? మరణాన్ని కనిందంట. దురాశ అంటే దేవుడి నుండి దూరం అవ్వడము, దేవుని యొక్క మాటలను అతిక్రమించడము, దేవుడి పైన తిరుగుబాటు చేయడము అనే యొక్క స్వభావం ఏం చేసింది అని అంటే గర్భాన్ని ధరించి పాపాన్ని కనింది. మనము కనిన ఆ పాపం ఏం చేసింది అని అంటే గర్భాన్ని ధరించి మరణాన్ని కనింది. ఆ మరణం ఏం చేసింది అని అంటే మానవులందరినీ కూడా నశింపచేసి నరకానికి మార్గాన్ని చూపించింది. దేవుని యొక్క మాటను అతిక్రమించడం అనేది తాత అయితే, ఆ తాతకు పుట్టిన తండ్రి ఎవరు? పాపము. పాపానికి పుట్టిన కొడుకు ఎవరు?
మరణము. ఆ మరణంలోనికి మనందరం కూడా వెళ్ళిపోతున్నాము. ఆ మరణము ద్వారా నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాము. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనందరిని సృష్టించిన వాడు కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన మనందరినీ కూడా నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన నిత్య జీవంలోనికి మనందరినీ నడిపించాలి అని అంటే ఆయన మనకు ఏం చేయాలి? మొదటగా మన నుంచి నరకాన్ని దూరం చేయాలి. నరకాన్ని మన నుంచి దూరం చేయాలి అని అంటే మనము కనిన ఆ యొక్క మరణాన్ని తీసివేయాలి. మరణాన్ని మన నుంచి తీసివేయాలి అని అంటే దానికి ముందుగా ఏముంది? పాపం ఉంది. ఆ యొక్క పాపాన్ని మనకు ముందుగా తీసివేయాలి. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలో మానవుడిగా మనందరి కొరకు జన్మించారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఏమని రాయబడింది అంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. మనము ఆయనను ప్రేమించామని కాదు, ఆయనే మనందరినీ ప్రేమించాడు. ప్రేమ అంటే బదులు ఉంటుంది, కానీ ఇక్కడ మనము ప్రేమిస్తే ఆయన తిరిగి ప్రేమించిన పరిస్థితి కాదు. మనము కోరుకుంటే మనల్ని ప్రేమించిన వాడు కాదు. మనము ఆయనను ప్రేమించకపోయినను మనము ఇంకా పాపములోనే ఉండగా ఆయన మనందరినీ కూడా ప్రేమించాడు. హల్లెలూయా. మనము ఆయనను ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. హల్లెలూయా. మనము ఇంకా పాపములో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. బురదలో ఉన్న పందిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రేమిస్తారో ఒకసారి చేతులెత్తండి. బురదలో ఉన్న పందిని ఎంతమంది ఇష్టంగా ప్రేమించి దగ్గరికి తీసుకుంటారు? బురదలో ఉన్న పందిని ఎవరైనా ఉన్నారా? పాపములో ఉన్న మానవుడు బురదలో ఉన్న పంది కంటే కూడా 1,00,000 రెట్లు అసహ్యమైన వాడు. అర్థమవుతుందా? పాపములో ఉన్న మానవుడు ఎలాంటి వాడు అని అంటే బురదలో ఉన్న పంది కంటే కూడా 1,00,000 రెట్లు అసహ్యమైన వాడు, చీదరించబడిన వాడు. అటువంటి పాపములో ఉన్న మానవుడిని ఎవరు ప్రేమించారు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా ఆయన మనందరినీ ప్రేమించాడు. మనము ప్రేమించామని కాదు, కానీ మనము ప్రేమించకుండానే ఆయన మనందరినీ ప్రేమించాడు. ఇంకా మనము పాపములో ఉండగానే ఆయన మనందరినీ ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించి ఏం చేశాడు అని అంటే చూడండి, 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. 1వ కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4. నాకు ఇయ్యబడిన ఉపదేశం అప్పగించి మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన. లేఖనముల ప్రకారము క్రీస్తు మొదటగా ఏం చేయబడ్డాడు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు మృతి పొంది ఆయన సమాధి చేయబడ్డాడు. మన పాపముల కొరకు ఆయన ఏం చేయబడ్డాడు అని అంటే ఆయన మృతి పొంది ఆయన సమాధి చేయబడ్డాడు అని చెప్పి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. నాకు ఇంకొక ఉపదేశం ఏంటి అని అంటే, నేను చెప్పబోతున్న సువార్త ఏంటి అని అంటే, లేఖనముల ప్రకారము, వాక్యము ప్రకారము ప్రభు అయిన యేసు క్రీస్తు మన అందరి యొక్క పాపముల కొరకు ఆయన మనందరి కొరకు ఆయన మరణించి ఆయన శిలువలో గొప్ప బలియాగము చేసి ఆయన పాతి పెట్టబడ్డాడు. అదే లేఖనము ప్రకారము ఆయన మరలా 3వ రోజు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన యేసు క్రీస్తు దేని కొరకు శిలువ వేయబడ్డాడు, ఆయన దేని కొరకు మరణించాడు, ఆయన దేని కొరకు సమాధి చేయబడ్డాడు అని అంటే మన పైన ఉన్న పాపము కొరకు ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము ఈ లోకంలో ఆయన మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. మన పైన ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకంలో శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ విధంగా ఆయన మన పైన ఉన్న పాపాన్ని తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నరకం నుండి తప్పించబడాలంటే మన నుంచి ఏం దూరం అవ్వాలి? మరణం దూరం అవ్వాలి. మరణం నుండి తప్పించబడాలి అని అంటే పాపం మన నుండి దూరం అవ్వాలి.
ఆ పాపము కొరకు యేసు క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన మరణాన్ని ఎలా గెలిచాడు అని అంటే, ఆయన లేఖనముల ప్రకారము ఆయన సమాధిలో నుండి 3వ రోజు తిరిగి లేచి ఆయన మరణాన్ని గెలిచాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ కొందరు స్త్రీలు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చూడడానికి సమాధి దగ్గరికి వచ్చి ఆ యొక్క సమాధిలో ప్రభు అయిన యేసు క్రీస్తును వెతుకుతున్నారు. ఆ సమాధిలో ప్రభు అయిన యేసు క్రీస్తుని అక్కడ ఉన్న 3 స్త్రీలు వెతుకుతున్నప్పుడు అక్కడ ఉన్న దూత వారితో మాట్లాడుతున్నాడు. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసు క్రీస్తు మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ ఆయన యొక్క సమాధిలో లేడు. హల్లెలూయా. 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 మీరు చూడండి, మీరందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు కనుక మీరు ఒకసారి ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటుంది? ఎన్టీఆర్ సమాధి ఉంటుంది. ఆ సమాధి దగ్గరికి మీరు వెళ్తే ఆ సమాధి దగ్గరికి చాలా మంది వస్తారు. దేని కొరకు వస్తారు అని అంటే, పాతి పెట్టబడిన ఎన్టీ రామారావుని చూడడానికి వస్తారు. అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆ సమాధిలో ఆయన శరీరము ఆ మట్టిలో కలిసిపోయి ఉన్నది. ఆయన ఎముకలు ఆ సమాధిలో అక్కడ కృషించిపోయి ఉన్నాయి. అవునా? మీరు కడపకి వెళ్తే అక్కడ రాజశేఖర రెడ్డి సమాధి కనపడుతుంది. ఆ సమాధిలో రాజశేఖర రెడ్డి శరీరం మట్టిలో కలిసిపోయి ఉంటుంది. ఆయన ఎముకలు ఆ సమాధిలో అలాగే ఉంటాయి. మీరు గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళినా, నెహ్రూ సమాధి దగ్గరికి వెళ్ళినా, బుద్ధుడు సమాధి దగ్గరికి, మీరు గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళినా, నెహ్రూ సమాధి దగ్గరికి వెళ్ళినా, బుద్ధుడు సమాధి దగ్గరికి వెళ్ళినా, అంబేద్కర్ సమాధి దగ్గరికి వెళ్ళినా, అలెగ్జాండర్ సమాధి దగ్గరికి వెళ్ళినా, నెల్సన్ మండేలా సమాధి దగ్గరికి వెళ్ళినా, ఈ లోకంలో ఉన్న ఎందరో గనులు, రాజులు వారి సమాధుల దగ్గరికి వెళ్ళినా ఆ సమాధుల దగ్గర ఏముంటుంది అని అంటే, మట్టికి మట్టిగా కలిసిపోయిన వారి శరీరాలు ఉంటాయి. ఆ యొక్క సమాధిలో వారి యొక్క కృషించిపోయి, కుళ్ళిపోయి, విరిగిపోయిన వారి యొక్క ఎముకలు ఆ సమాధిలో ఉంటాయి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆ యొక్క సమాధిలో చూడడానికి వెళ్ళిన ఆ స్త్రీలకు ఆయన సమాధిలో కనపడలేదు. అక్కడ ఉన్న దూత మాట్లాడుతున్నాడు కదా, మీరు ఎవరిని ఇక్కడ వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు క్రీస్తుని మీరు సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ సమాధి ఖాళీగా ఉంది, ఆయన సమాధిలో లేడు, ఆయన గలిలయలో ఉన్నాడు అని చెప్పి దూత మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇశ్రాయేలుకి వెళ్ళండి. ఇశ్రాయేలుకి వెళితే అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధి ఉంటుంది. ఆ సమాధి ఎలా ఉంటుంది అని అంటే, తెరవబడి ఉంటుంది. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. మీరు ఆ సమాధిలోకి వెళ్తే ఆయన శరీరము అక్కడ మీకు కనపడదు, ఆయన ఎముకలు ఆ సమాధిలో మీకు కనపడవు. అక్కడ మీకు ఏం కనపడుతుంది అని అంటే, ఖాళీ సమాధి మీకు అక్కడ కనపడుతుంది. ఎందుకు అని అంటే, ఆయన మరణాన్ని గెలిచి ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచి ఆయన మరణం పైన విజయాన్ని పొంది ఉన్నాడు. ఒకసారి వాక్యంలో చూడండి, 1 కొరింథీయులు 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. చూడండి, విజయమందు మరణం ఏమైందంట? విజయమందు మరణం ఏమైంది అని అంటే, మృంగివేయబడింది. మరణము ఈ లోకంలో ఉన్న అన్నిటిపైన విజయాన్ని పొందింది. మరణము ప్రతి ఒక్కరిని గెలిచింది. ప్రతి ఒక్కరు కూడా మరణం ముందు ఓడిపోయారు. ఎవరు కూడా మరణాన్ని గెలవలేదు. మరణానికి ఏముంటుంది అని అంటే, విజయం ఉంటుంది. ఏముంటుంది మరణానికి? విజయం ఉంటుంది, ఒక విక్టరీ ఉంటుంది. నేను ఎవరినైనా సరే మింగేస్తాను, నేను ఎవరినైనా సరే నాలో కలిపేసుకుంటాను,
నన్ను ఎవ్వరు కూడా గెలవలేరు అనే ఆ యొక్క విజయం అనే ఆ యొక్క గర్వము మరణానికి ఉంటుంది. వాక్యంలో రాయబడింది ఏంటి అని అంటే, ఆ మరణానికి ఉన్న విజయాన్ని యేసు క్రీస్తు గెలిచాడు అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. అందరినీ మరణం మింగివేస్తే ఆ మరణాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు మింగివేశాడు. హల్లెలూయా. ధనవంతులని, బలవంతులని, శక్తిమంతులని, ఆస్తిపరులను, రాజులను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు ప్రతి ఒక్కరిని కూడా మరణము మింగివేస్తే ఆ మరణాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు మింగివేశాడు. ఆ మరణాన్ని గెలిచి ఆయన మరణం పైన విజయాన్ని పొందాడు. అందరిపైన మరణము విజయం పొందితే ఆ మరణం పైన ప్రభు అయిన యేసు క్రీస్తు విజయాన్ని పొంది ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని యేసు క్రీస్తు మరణానికి సవాలు విసిరి ఆ యొక్క మరణాన్ని సవాలు చేస్తున్నాడు. మరణం పైన ఆయన విజయాన్ని పొందాడు. ఆయన మరణాన్ని ఎక్కిరిస్తున్నాడు. ఆయన మరణాన్ని ఎగతాళి చేస్తున్నాడు. ఆ యొక్క మరణాన్ని ఆయన తీసివేసాడని చెప్పి మనకందరూ కూడా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని తీసివేసి ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయన యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు కూడా ఒకరోజు మరణించిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తుకు వల్లే వాడు కూడా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. మనందరినీ మింగివేసే మరణము నుండి మనందరము కూడా ఒకరోజు ఎలా తిరిగి లేస్తామో తెలుసా? యేసు క్రీస్తు ఎలాగైతే 3వ రోజు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అదే విధంగా మనందరము కూడా ఒకరోజు ఆ మరణాన్ని గెలిచి మనందరము కూడా సమాధులు బద్దలు కొట్టుకొని ఆ సమాధుల్లో నుండి మనందరము కూడా ఒకరోజు తిరిగి లేస్తాం. హల్లెలూయా. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. మనము నిద్రించుచున్న వారిమై ఉంటే ఒక రోజు మనము మరణిస్తున్న వారిమైతే మనము ఎవ్వరకు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో అదే విధంగా మనందరము కూడా ఒకరోజు తిరిగి లేస్తాము. తిరిగి లేచి రెండవసారి ఆయన రానై ఉన్నప్పుడు ఆయనతో కూడా కలిసి మనము ఈ లోకానికి ఆయనతో కలిసి మనము తిరిగి వస్తాము అని చెప్పి ఇక్కడ పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు మనందరము కూడా యేసు క్రీస్తుకు వలె తిరిగి లేచి మధ్యాకాశానికి కొనిపోబడి ఆయనతో కూడా కలిసి మరలా మనము ఈ లోకానికి తిరిగి వస్తాము. ఆయనతో పాటు లేచిన వారందరినీ కూడా ఈ లోకంలో పిలువబడిన జనులందరూ కూడా చూస్తారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. వారు ఎలా వస్తారు అని అంటే ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా కలిసి ఈ లోకానికి తిరిగి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా ఆయనకు మళ్ళీ ఒక రోజు తిరిగి లేస్తాడు. తిరిగి లేచి ఆయనతో పాటు మళ్ళా పరలోకం నుండి ఆ యొక్క మధ్యాకాశం నుండి తిరిగి ఒక భూలోకానికి వచ్చి ఈ లోకంలో ఆయనతో పాటు కలిసి యుగ యుగాలు కూడా జీవిస్తారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. మరణం లేకపోతే ఇంకేంటిది? సంతోషమే కదా. ఆయన యందు మరణించిన వాడు తిరిగి లేచిన తర్వాత మరలా ఇక ఎన్నటికీ కూడా మరణించాడు అంటే ఆ యొక్క మరణాన్ని మన జీవితంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు. ఇక యుగ యుగాలు కూడా మరణం లేని జీవితాన్ని ఆయన మనందరికి ఇస్తున్నాడు కనుక పౌలు మాట్లాడుతున్నాడు, బ్రతుకుట అయితే క్రీస్తే, ఒకవేళ మరణం అయితే అది నాకు ఎంతో లాభము. ఆ మరణము నాకు నష్టము కాదు. ఆ మరణము చూస్తే నేను భయపడను. వాక్యం సెలవిస్తుంది కదా, ఆ యొక్క మరణము మీకు లాభమే కానీ నష్టము కాదు.
ఆ మరణాన్ని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు, ఆ మరణాన్ని చూసి మీరు ధైర్యపడండి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకు అని అంటే దాన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎప్పుడో గెలిచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా దాన్ని గెలిచి మనం కూడా తిరిగి లేస్తాము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరణం పోయిన తర్వాత ఏముంటుంది? సంతోషమే ఉంటుంది కదా. ఏముంటుంది? సంతోషమే ఉంటుంది. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, క్రీస్తు నన్ను ముట్టినందునా, క్రీస్తు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడే యేసు లోకాకు రమ్ము, నేడే యేసు లోకాకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత రాయబడిన వాక్యం ఏంటి అంటే, మన కొరకు మరణించి ఆయన మన నుండి పాపాన్ని తీసివేసి మనల్ని పవిత్రులుగా మార్చిన తర్వాత, ఆయన మరణాన్ని గెలిచి ఆయన వల్లే మనల్ని కూడా మరణం పైన విజయాన్ని మనందరికీ ఇచ్చిన తర్వాత, ఆయన రెండవసారి రానయ్యున్నప్పుడు మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది అని అంటే, ఆయన తన రాజ్యంతో ఈ లోకానికి వస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క యెరూషలేము పట్టణము ఈ భూమిపైకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క యెరూషలేము పట్టణము దిగి వచ్చిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యంలో మనందరము యేసు క్రీస్తుతో పాటు మనందరము ఎలా నివసిస్తాము అని అంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు
అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. చూడండి, దేవుని నివాసం ఎక్కడుందంట? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన మనందరితో కలిసి మన మధ్యన ఆయన కాపురముండును. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడు అని అంటే మనందరి మధ్యలో ఉంటాడు, మనము కూడా ఆయన మధ్యలో ఉంటాము. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఎందుకు లేడు అని అంటే ఈ లోకము పాపముతో ఉన్నది, ఈ లోకము మరణంతో ఉన్నది కనుక ఆయన మన మధ్యలో లేడు. ఒకరోజు ఆ మరణాన్ని గెలిచిన తర్వాత ఆయన నివాసం మన మధ్యలో ఉంటుంది, ఆయన మన మధ్యలో కాపురం ఉంటాడు. మనము దేవుని ప్రజలమై ఉంటాము, ఆయన మనందరికీ దేవుడై ఉండి ఆయన మనందరికీ తోడై ఉంటాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఆ యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే ఆ రాజ్యంలో కన్నీరు అనేది ఉండదు. హల్లెలూయా. ప్రతి బాష్ప బిందువును చదువు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. మరణము ఇక ఉండదు, మరణము ఇంకా ఆ రాజ్యంలో లేనే లేదు. దుఃఖమైనను ఆ లోకంలో లేనే లేదు. ఏడ్పు కూడా ఆ లోకంలో ఇంకా ఉండనే ఉండదు. వేదన కూడా ఇంకా ఆ లోకంలో ఉండనే ఉండదు. ఇవేవి కూడా లేకుండా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని ఆయన మనందరికీ ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మనందరినీ కూడా తిరిగి లేపి ఆయన మరలా మనందరినీ వెంట పెట్టుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్యలో నివాసము ఉండి ఆయన మన కన్నులలో ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇక ఆయనతో పాటు మనం జీవించే ఆ యొక్క జీవితంలో ఆ యొక్క మరణం అనేది లేదు. ఆ లోకంలో ఆ యొక్క జీవితంలో మనకు మరణం లేకుండా ఆ యొక్క దేవుడు మనకు చేసి ఉంటాడు. అక్కడ ఏర్పు ఉండదు, అక్కడ రోదన ఉండదు, అక్కడ అన్యాయము ఉండదు, అక్కడ అక్రమము ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ శోధన ఉండదు. అక్కడ దేవుని నీతి, దేవుని న్యాయం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. అటువంటి గొప్ప పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన లేఖనముల ప్రకారము మనందరి కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన 3వ రోజు తిరిగి లేపబడి ఆయన మన కొరకు మరలా రానయ్యున్నారు. హల్లెలూయా. ఇది అంతా కూడా జరగబోయేది ఆయన మన కొరకు మరలా రానయ్యున్నారు. హల్లెలూయా. ఆయన అతి సమీపంగా ఉన్నాడు, ఆయన మేఘాల మీదే ఉన్నాడు, ఆయన త్వరలో రానయ్యున్నాడు అనేది అయిపోయింది, అది ఎక్స్పైరీ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంటి అని అంటే నేడో రేపో, ఇవ్వాలో రేపో ఆయన రానయ్యున్నాడు. హల్లెలూయా. ఈ సువార్త దేని కొరకు అని అంటే యేసు క్రీస్తు మన కొరకు ఏ విధంగా త్యాగం చేసి మన నుంచి మన పాపాన్ని తీసివేశాడు, ఆ మరణాన్ని గెలిచి మనకు మరణం పైన ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడు, మనము ఏ నిరీక్షణను కలిగి ఆయన కోసం మనం ఎదురు చూడాలి అని ఈ యొక్క సువార్త మీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మనము మరణాన్ని గెలిచాలి అని అంటే, మనము పాపాన్ని గెలవాలి అని అంటే, ఆ నరకం పైన మనకు విజయం ఉండాలి అని అంటే, ఆ దేవుని రాజ్యంలో మనము మరణము లేని వారిగా యుగ యుగాలు కూడా సంతోషంతో మనం ఉండాలి అని అంటే మనకు మొదటగా కావాల్సింది ఏంటి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తు యందు నమ్మకము, నిరీక్షణ, మారు మనసు. హల్లెలూయా. దేవుని రాజ్యము అతి సమీపంగా ఉన్నది కనుక మీరు ఏం చేస్తారు అని అంటే మారు మనసు పొందండి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకవేళ మనకు కనుక మారు మనసు లేకపోతే, యేసు క్రీస్తు యందు కనుక మనకి నమ్మకం, విశ్వాసం లేకపోతే, యేసు క్రీస్తులో కనుక మనము నమ్మకంగా చివరి వరకు లేకపోతే ఆ యొక్క యుగ యుగాలు ఉండే ఆ యొక్క నిత్య జీవాన్ని మనందరం పోగొట్టుకుంటాం. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా ఏమని తెలియజేస్తుంది అని అంటే ఈ లోకంలో మహా అంటే 60 ఏళ్ళు లేదంటే 70 ఏళ్ళు, ఆరోగ్యం బాగుంటే 80 ఏళ్ళు. కానీ ఆ రాజ్యంలో, దేవుని రాజ్యంలో మరణము ఇక ఉండనే ఉండదు, మీకు కన్నీళ్లు ఉండనే ఉండవు, శోధన, వేదన, బాధ ఉండనే ఉండదు, మీ జీవితంలో మరణము కూడా ఇక ఉండనే ఉండదు. హల్లెలూయా. ఆ మరణాన్ని తీసివేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకనే పౌలు మాట్లాడుతున్నాడు, మరణమైనా కూడా అది నాకు లాభమే. హల్లెలూయా. ఎందరో వదసాక్షులు మరణమైనా కూడా నాకు లాభమే అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే
ఆ తర్వాత కూడా మరణము లేని జీవితాన్ని యేసుక్రీస్తు మనందరికీ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఉన్న చోటే ఉండి కళ్ళు మూసుకున్నట్లయితే, మోకరించవలసిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు కూర్చోండి, నిలబడాలనుకున్న వారు నిలబడండి. మనందరం కూడా కళ్ళు మూసుకొని మనము ఆ యొక్క రాజ్యం కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము మన పాపాలకు క్షమాపణని అడుగుదాం. మారు మనసును పొంది రక్షణకు సంబంధించిన ఆ యొక్క నిత్య జీవాన్ని మనకు ఇవ్వబోయే క్రీస్తుకి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మోకరించవలసిన వాళ్ళు మోకరించగలమన్న వాళ్ళు మోకరించండి, నిలబడాలనుకున్న వారు నిలబడండి, కూర్చోవాలనుకున్న వారు కూర్చోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మనందరం కూడా ఆ యొక్క దేవుణ్ణి మనము వేడుకుందాం. దేవా, ఈ లోకంలో మరణము మమ్మల్ని మింగివేస్తే, పాపానికి జీతంగా మేము మరణాన్ని తెచ్చుకుంటే, ఆ యొక్క మరణము నుండి పాపము నుండి తప్పించడానికి మా కొరకు గొర్రె పిల్లగా మరణించిన దేవా నీకే స్తోత్రం. మాలో ఎటువంటి పాపము ఉన్నా, మాలో ఎటువంటి శాపము ఉన్నా దాన్ని తీసివేసి మీ రాజ్యానికి అర్హులుగా వారసులుగా చేయండి అని చెప్పి మనం హృదయం పూర్తిగా మన పూర్ణ హృదయంతో మనము ఆయనను వేడుకుందాం. మారు మనసు పశ్చాత్తాపంతో మనం ఆయనను వేడుకుందాం. ఇంకా మన జీవితంలో కనుక ఏదైనా పాపము ఉంటే దాన్ని ఈ క్షణమే విడిచిపెడదాం. ఆ పాపము కొరకే కదా ఆయన మనందరి కొరకు మరణించింది. ఆ పాపము శాపము తీసివేయడానికి కదా ప్రభు ఈ లోకంలో గొప్ప శిలువ బలియాగం చేసింది. ఆ పాపమును రూపుమాపడానికే కదా ఆయన మనందరి కొరకు మరణించింది. ఆ యొక్క పాపాన్ని మనము విడిచిపెడదాము. మనకు తెలిసి అయినా తెలియక అయినా మనం ఇంకా పాపములో ఉంటే, మన ఆలోచనలో ఇంకా దుష్టత్వము ఉంటే, మన హృదయంలో కనుక ఇంకా స్వార్థము, కుళ్ళు, ఈర్ష్య అనే పాపము ఉంటే, మన జీవితంలో కనుక ఏ మూలనైనా దేవుడికి నచ్చని ఏ అంశమైనా మనలో ఉంటే దాన్ని విడిచిపెడదాము. దేవుడి దగ్గర మనందరం కూడా అడుగుదాము. మనము విడిచిపెట్టి మనందరము కూడా ఆయనకు మొరపెడదాము. దేవా, నన్ను క్షమించు, నేను పాపిని, నా పాపములను తీసివేసి ఉన్నావు అని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన సర్వాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నాడు. మన కొరకు మరణించిన బలి అయిన గొప్ప గొర్రె పిల్ల అయిన దేవుడై ఉన్నాడు. ఆయన మరలా మన కొరకే రానే ఉన్నాడు. ఆయన నిత్యుడకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడై ఉన్నాడు. ఆయన సమాధానకర్తయకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సర్వ అధికారి అయి ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న ఆ యొక్క దేవుడు ఆ యొక్క పరిశుద్ధ సింహాసనం పై నుండి ఈ లోకంలో మన పాపమును తీసివేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించాడు. మన పాపము కొరకు ఆయన మరణించాడు. ఆ పాపము కనుక ఇంకా మన జీవితంలో ఉంటే, మారు మనసు లేకుండా కనుక ఇంకా ఈ లోకంలో మన జీవితం ఉంటే, ఆ జీవితాన్ని మనము మన దేవుడి దగ్గర విడిచిపెడదాం. వాక్యం సెలవిస్తుంది కదా, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని వాక్యం సెలవిస్తుంది. మీరు కనుక ప్రయాసంలో ఉంటే, మీ భారంతో మీరు మొయ్యలేని భారం కనుక మీరు ఉంటే, యేసుక్రీస్తు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అందరూ కూడా మీ భారాన్ని ఆయన వద్ద విడిచిపెట్టండి. మీ శాపాన్ని, మీ పాపాన్ని ఆయన దగ్గర విడిచిపెట్టండి. ఆయనను వేడుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆయన పూర్తిగా వేడుకుందాం. హృదయంతో, పూర్ణ హృదయంతో, మనం పూర్ణ ఆత్మతో మనము ఆయన పాప క్షమాపణ అడుగుదాం. మారు మనసును దయచేయమని అడుగుదాం. ఈ లోకాన్ని విడిచిపెట్టే శక్తి నాకు లేదు దేవా, ఈ లోకాన్ని విడిచిపెట్టే శక్తిని నాకు దయచేయమని చెప్పి ఆయనను వేడుకుందాం. నేను ప్రయాసపడి భారాన్ని మోస్తున్నాను, శాపాన్ని మోస్తున్నాను, పాపాన్ని మోస్తున్నాను. దాన్ని మొయ్యలేక నా భుజాలు బరువెక్కినాయి. దాన్ని ఈ క్షణమే ఈ మందిరంలో నేను ఈ పాదాల చెంత విడిచిపెడుతున్నాను. నా భారాన్ని తీసివేయమని చెప్పి మనం ఆయన్ని వేడుకుందాం.
నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. మనము తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని వెతికి రక్షించాడు. మనము దారి తప్పిపోయిన గొర్రె పిల్లవలే ఉన్నప్పుడు మంచి కాపరి మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన మనందరినీ రక్షించాడు. ఎటు వెళ్ళాలో తోచక, ఏ దారిలో వెళ్ళాలో తోచక నలిగిపోతున్న మనందరినీ కూడా ఆయన రక్షించి మన కొరకు ఆయన వచ్చాడు. ఆయన ప్రేమకు మనము ఏమి కూడా ఇవ్వలేము, ఏ విలువ ఇచ్చి కూడా ఆయన ప్రేమను మనం కొనలేము. తప్పిపోయిన నన్ను వెతకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెతకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏ మాటలను ప్రేమకై తిరిగి కలిగిన హృదయం నేనర్పింతును. ఏ మాటలను ప్రేమకై తిరిగి కలిగిన హృదయం నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. ఆయన మరణాన్ని తెచ్చి తిరిగి లేచాడు. ఆ మరణం నుండి తిరిగి లేచి మనకు పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చాడు. ఆయన అపురూప ప్రేమకు మనం ఏ విలువను కూడా ఇవ్వలేము. ఆయన కోరుకునేది ఏంటి అని అంటే సర్వలోకానికి వెళ్ళి ఆయన గురించి ప్రకటించమని ఆయన కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇమ్మని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. నీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. సర్వలోకానికి వెళ్ళి ఆయన గురించి ప్రకటించమని ఆయన అడుగుతున్నాడు. మరణము జయించి తిరిగి లేచిన నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. మరణము జయించి తిరిగి లేచితివి. నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. అపురూప ప్రేమకై సాక్షిగా నిలచెదను. తోడినంతము వరకు ప్రకటించేదను. అపురూప ప్రేమకై సాక్షిగా నిలచెదను. తోడినంతము వరకు ప్రకటించేదను. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ యేసయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల,
నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. ఆయన మన సర్వమై ఉన్నాడు. దేవా నీవే నా సర్వము, దేవా నీవే నా జీవము, నా కొరకు పని అయిన గొర్రె పిల్లలు నీవే, నా కొరకు మరలా రానయ్యుల మెస్సయ్యవు నీవే. విరిగి నలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా, నీ కొరకు బూది గంతముల వరకు నేను ప్రకటిస్తాను అని చెప్పి తీర్మానం చేసుకుందాం. మన హృదయాన్ని ఆయన వైపుకు తిప్పుదాం. ఈ లోకం నుండి యేసు క్రీస్తు వైపుకు, ఆ యొక్క నిత్య జీవం వైపుకు మన హృదయాలను తిప్పుదాం. మన హృదయంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులను, పాపపు వేదనకు, లోకపు శక్తులను, చీకటి శక్తులను మనం విడిచిపెడదాం. అంధకారమైన జీవితాన్ని మనము విడిచిపెట్టి సంపూర్ణంగా యేసు క్రీస్తుకు మన జీవితాలను సమర్పించుకొని విరిగి నలిగిన హృదయాన్ని మనము ఆయనకు ఇచ్చి ఆయన సర్వలోకానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలి అని చెప్పి మనం తీర్మానం చేసుకున్నాం. చక్కటి వాక్యాన్ని విన్నాం కదా. మరి ఇదే వాక్యం మన జీవితంలో నడిచినట్లుగా, జీవించినట్లుగా ఒక మంచి తీర్మానం మనం తీసుకున్నాం. మన మధ్యలో ఉన్న జ్యోతిరాజ్ బ్రదర్ ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. అలాగనే కళ్ళు మూసుకోండి, దేవుని స్తుతించండి. ఆ వాక్యానుసారంగా మనం జీవించినట్లుగా మధ్యలో ఉన్న జ్యోతిరాజ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడవును మహాగణుడవైనటువంటి మా దేవ, మీ నామమునకు కృతజ్ఞతాస్తోత్రములు సమర్పించుకొనిచున్నాము. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మమ్మలను క్షమించి, ప్రేమించి, ఆదరించి మీ బిడ్డలుగా మమ్మలను అంగీకరించినందుకు వందనములు, కృతజ్ఞతాస్తోత్రములు. మా దేవా, ఈ దినము ఈ విధముగా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి వందనములు, స్తోత్రములు. ఎందరికో ఇటువంటి భాగ్యము లేదు నాయన. మమ్మలను మరి నాయన దారి తప్పిపోకుండా, లోకములో కలిసిపోకుండా మీరు మాకు మీ బిడ్డల ద్వారా మీ మాటలను ప్రకటింపచేశారు. ఎంత శ్రేష్టకరమైనటువంటి మాటలు కదా నాయన. దేని నుంచి కూడా మేము దానిని కొనలేము నాయన. ఎంత విలువైన మాటలు కదా ప్రభువా. మరి నాయన మరణమును గురించి, జీవమును గురించి మరి నాయన ఈ యొక్క సుధాకర్ బాబు గారి ద్వారా మీరు మాకు ప్రకటింపచేస్తున్న వాక్యమును బట్టి వందనములు, కృతజ్ఞతా స్తోత్రములు. మా దేవా, మేము విన్న వాక్యమును మరచిపోకుండా వాటిని మేము నెమరు వేసుకొనుచు భక్తియుక్తమైన జీవితము మేము జీవించులాగున మీకు ప్రార్థన చేస్తున్నాం. మేమేదైతే మరినైనా తీర్మానము తీసుకున్నామో ఆ తీర్మానమును మరినైనా మేము నిలబడి మరినైనా మీ నామమునకు మహిమకరమైనటువంటి ప్రవర్తన కలిగి మేము బ్రతకాలి ప్రభువా. అటువంటి భక్తియుక్తమైన జీవితము జీవించడానికి మీ బలము, మీ శక్తి, మీ జ్ఞానము మాకు అనుగ్రహింపబడుట కొరకు అడుగుచున్నాము ప్రభువా. అలాగే సుధాకర్ యొక్క టీంని మరినైనా వారందరి మరినైనా జీవితాలను మరినైనా మీకు సమర్పించుకొని ఉండగా వారికి కావలసిన ప్రతి అవసరత యేసు నామమున నెరవేర్చబడుట కొరకును వారు ఏ ఏ స్థలములలో మీ వాక్యమును విత్తుచున్నారో అది ఫలించులాగున వారును మీ యందు ఇంకా మరినైనా బలపడి మీ సువార్తను మరినైనా భూదిగంతములకు వ్యాపింప చేయుట కొరకు వారిని ఒక సాధనములుగా మీరు వాడుకోగలరని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు వందనములు. తిరిగి మేము మీతో కలిసి మరణైనా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మరలా మాకు అనుగ్రహింపబడుతుందని మేము నమ్ముచు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినముగా ప్రార్థన చేసి స్తుతులు సమర్పించి మా విన్నపాలను అంగీకరించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే ఓకే.
గాస్పెల్